గ్రేటర్ హైదరాబాద్ నాగోల్ పరిధిలోని సెహరీ కేఫ్ హుక్కా సెంటర్పై ఎల్బీనగర్ పోలీసులు దాడులు చేశారు. భారీగా హుక్కా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. ఇక్కడ హుక్కా సెంటరు అనధికారికంగా చట్ట విరుద్ధంగా నడిపిస్తున్నారు. ఇక్కడ హుక్కా పార్ట్స్, హుక్కా మెటీరియల్, హుక్కా పైపులు, అదేవిధంగా సుమారుగా 20 మంది ఇక్కడ హుక్కా తాగుతూ పట్టబడ్డారు. వీళ్ళంతా బంజారాస్ నుంచి, మాసాబ్ ట్యాంక్ నుంచి, బల్లగూడ నుంచి, ఎల్బీనగర్ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి యువత వచ్చి ఇక్కడ హుక్కా సేవిస్తున్నారు. ఇక్కడ 700 రూపాయలు ఒక్కసారికి 700 రూపాయలు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది 2 సార్లు 3 సార్లు కూడా ఈ హుక్కా సేవిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యం పాడవడమే కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరం కాబట్టి గవర్నమెంట్ కూడా హుక్కాని బ్యాన్ చేసింది, హుక్కా సెంటర్ని బ్యాన్ చేసింది. అయినప్పటికీ ఇది చట్టవిరోధంగా ఇక్కడ కౌశిక్ అనే అతను ఈ హుక్కా సెంటర్ నడుపుతున్నట్టు తెలిసింది. దాని మీద ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సేవిస్తున్నారు. కాబట్టి ఇది చట్టవిరుద్ధము. ఎట్టి పరిస్థితుల్లో కూడా యువతకు కూడా మేము 3 days బ్యాక్ కూడా ఒక ఎల్బీనగర్ పరిధిలోని హుక్కా సెంటర్ మీద రైడ్ చేసినాం. అప్పుడే మేము అప్పీల్ చేసినాం యువతకు. ఎందుకంటే యువత కూడా ఈ రకంగా చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో లేకపోతే నిషేధించిన హుక్కా సెంటర్లో హుక్కా తాగుతూ పట్టుబడటం అనేది నిజంగా అది యువత తిరోగమన దిశలో ఉందంటానికి నిదర్శనం. దీన్ని ముఖ్యంగా యువతకు అప్పీల్ చేస్తున్నాం. మీరు ఇలాంటి కార్యకలాపాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పాల్గొనొద్దని చెప్పి హుక్కా సెంటర్లు మీ ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా ప్రభుత్వము నిషేధించిన హుక్కాని తాగి మీరు ఒక ప్రభుత్వ నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించినట్టే.